వాకింగ్, యోగా, ధ్యానం ఏం చేయాలన్నా మీ చేతి వేళ్ళల్లోనే ఉంది. వేళ్లతో యోగా ఏమిటని తీసిపారేయకండి. చెట్టుకి జీవం వేర్లెలాగో మన శరీరానికి వేళ్ళు అలాగన్నమాట. మన దేహంలో ఎక్కడెక్కడి నుంచో మొదలయ్యే నరాలన్నీ వేళ్ల చివరి అంచుల దగ్గర ఆగిపోతాయి. చేతికున్న 5 వేళ్ళు పంచభూతాలకు ప్రతీక. బొటన వేలు అగ్ని, చూపుడు వేలు వాయువుకు, మధ్య వేలు ఆకాశం, ఉంగరపు వేలు భూమి, చిటికెన వేలు వరుణలను సూచిస్తాయి. అందుకే వేళ్ల చివరి అంచుల్లో జరిగే కదలిక ప్రతి అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అంటున్నారు యోగా నిపుణులు. ఇంకేం, మనం ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న ఎంచక్కా రోజు 5 నుంచి 15 నిమిషాలు మన వేళ్లతో ఇప్పుడు చెప్పబోయే ముద్రలు వేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. ముందుగా జ్ఞానముద్ర. దీన్నే నాలెడ్జ్ సీల్ అంటారు. బొటన వేలు, చూపుడు వేలు కలిపి గట్టిగా ఒత్తాలి. మిగిలిన 3 వేళ్లను నిటారుగా పెట్టుకోవాలి. ఈ ముద్ర పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపిస్తుంది, మెదడును చురుగ్గా ఉంచుతుంది. దీని వలన అధిక రక్తపోటు తగ్గుతుంది. మైగ్రేన్ తలనొప్పికి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా సాధన చేస్తే మానసిక గందరగోళం విడిపోయి స్థిరమైన ఆలోచనలు సిద్ధిస్తాయి. ఇక తరువాత వాయుముద్ర. దీన్నే విండ్ సీల్ అంటారు. బొటన వేలును కొద్దిగా వాల్చి చూపుడు వేలును 0 ఆకారంలో మడవాలి. ఈ ముద్ర వలన కండరాలు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. తరువాత శూన్యముద్ర. దీన్నే జీరో సీల్ అంటారు. మధ్య వేలుతో బొటన వేలును గట్టిగా బంధించాలి. మిగిలిన 3 వేళ్లు నిటారుగా ఉంచాలి. ఈ ముద్రతో ఎన్నో ఉపయోగాలున్నాయి. చెవిపోటు తగ్గుతుంది, ఉన్నట్లుండి తల తిరగటాన్ని తగ్గిస్తుంది, థైరాయిడ్ సమస్యలను నయం చేస్తుంది. 2-3 రోజులు చేస్తే ఫలితం ఉండదు, రెగ్యులర్గా చేయాలి. ఇక ఆపాన ముద్ర. దీన్నే డిసెండింగ్ ఎనర్జీ సీల్ అంటారు. మధ్య వేలు, ఉంగరం వేలు రెండిటిని బొటన వేలు చివరన తాకేలా చేయాలి. చిటికెన వేలు, చూపుడు వేలు లాగి పెట్టాలి. కలిసిన 3 వేల మధ్య కాస్త ఒత్తిడి కలిగించాలి. ప్రోస్టేట్, మోనోపోజ్ సమస్యలను ఇది బాగా తగ్గిస్తుంది. శరీరంలోని విషతుల్య పదార్థాలను బయటకు విసర్జించేందుకు సహాయపడుతుంది. ఇక ఆపాన వాయుముద్ర. దీన్నే డిసెండింగ్ విండ్ సీల్ అంటారు. వాయుముద్ర లాంటిదే ఇది. చిటికెన వేలు తప్ప మిగిలిన 4 వేళ్లను చివరి అంచులతో బంధించాలి. ఈ ముద్ర హృదయ సంబంధిత తీవ్రతను తగ్గిస్తుంది. జీర్ణకోశ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇక పృథ్వీ ముద్ర. దీనిని ఎర్త్ సీల్ అంటారు. ఉంగరం వేలు, బొటన వేలు అంచులను కలిపి ఒత్తిడి కలిగించాలి. మిగిలిన 3 వేళ్లు ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. ఈ ముద్ర మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. ఈ ముద్ర అధిక బరువును తగ్గించడమే కాదు, భవిష్యత్తులో బరువు పెరగకుండా కూడా చేస్తుంది. ఇక సూర్యముద్ర. దీన్ని సన్ సీల్ అంటారు. బొటన వేలు, ఉంగరం వేలు రెండూ మడవాలి. మిగిలిన 3 వేళ్లు నిటారుగా పెట్టుకోవాలి. ఈ ముద్రను కనుక రెగ్యులర్గా చేస్తే మానసిక నిగ్రహం పెరుగుతుంది. అధిక ఒత్తిళ్ల వల్ల వచ్చే మధుమేహాన్ని నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతుంది. ఇక శక్తి ముద్ర. దీనిని విటల్ ఎనర్జీ సీల్ అంటారు. చివరి 2 వేళ్లను బొటన వేలుతో కలపాలి. మిగిలిన 2 వేళ్లను ఒకదానికొకటి తాగుతూ ఉండాలి. శక్తి ముద్ర అన్నిటికంటే శక్తివంతమైనది. జీవన సామర్థ్యాన్ని పెంచుతుంది. దృష్టి లోపాలను సరిచేస్తూనే కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక చివరగా వరుణ ముద్ర. దీన్ని వాటర్ సీల్ అంటారు. బొటన వేలు, చివరి వేలు కలిపితే వరుణ ముద్ర. మిగిలిన 3 వేళ్లను ఒకదానికొకటి తాకకుండా కాస్త ఎడంగా ఉంచాలి. ఈ ముద్ర వలన కిడ్నీల సామర్థ్యం పెరుగుతుంది. ప్రోస్టేట్ సమస్యలు తొలగిపోతాయి. రాత్రులు పక్క తడిపే అలవాటు తగ్గిపోతుంది. అందుకే ఏ 2 వేళ్లనైనా కలపండి. మీ ఒంట్లో ఏదో ఒక భాగం ఆరోగ్యంగా ఉంటుంది. కేవలం ఈ ముద్రలు వేస్తే నిండు ఆరోగ్యంగా ఉంటామనుకోకండి. పోషక విలువలున్న ఆహారం తీసుకుంటూ, చక్కటి వ్యాయామం చేస్తూ ఈ ముద్రలు వేస్తే చక్కటి ప్రయోజనం ఉంటుంది.